అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. సాంగ్ గుర్తుందా మీకు? ఒక 2 లైన్స్ పాడతారా? ఏ మాట విన్నా నీ జ్ఞాపకాలి చెలియా, ఏ వైపు చూస్తున్నా నీ రూపమే సఖియా, క్షణమే మిగిలే అని ఉంటుంది. ఫుల్ మెలోడీ అంటే అలాంటి పాటే యాజ్ ఇట్ ఈజ్ దగ్గరలో ఇప్పుడు వచ్చింది. నిలవదే ఆ నియర్లో ఉంటుంది, చాలా నియర్లో ఉంటుంది. అప్పుడు చేసిన పాట అది. ఇప్పుడంటే ఒక టెక్నీషియన్ ప్రూవ్ చేసుకునే అవసరం లేదు, ఏ అవకాశం ఇచ్చినా గానీ మనకి ఆపర్చునిటీ వస్తే చాలరా బాబు అని వచ్చి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ టైంలో చాలా కష్టం. అబ్బో, నిన్ను మీరు ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, నేను అన్నాను చాలా కష్టాలు ఉంటాయి. చాలా, ఎందుకంటే ఎలా అంటే 10 yearsకి ఇప్పుడు మనం చూసినప్పుడు ఏంటంటే అప్పుడు మనం చేసేటప్పుడు ఒక 10 members మ్యాక్సిమం, అంటే ఒక 5 to 10 members మ్యూజిక్ డైరెక్టర్లు, వాళ్ళల్లోనే ఉండేది. వాళ్ళ ఆల్బమ్సే రిలీజ్ అవుతుంది, వాళ్ళ క్యాసెట్ కోసం మనం వెయిటింగ్ ఇట్లుండేది. అవును, మేము స్టార్ట్ చేసి ఒక లెక్కకు వచ్చినప్పటి నుంచి ఒక 20 members ఉన్నాం. ఇప్పుడు దగ్గర ఒక 200 members ఉంటారేమో. ఎందుకంటే ఎవరు వస్తున్నారో తెలీదు, ఎటు నుంచి వస్తుంది. పాత నీరు పోయే కొద్ది కొత్త నీరు వస్తూనే ఉంది. అసలు కొత్త నీరు కాదు, ఇది వరద. నీరైతే ఓకే కానీ వరదే వస్తుంది, ఎందుకంటే ఎవరేం చేస్తున్నారు కూడా తెలియదు. ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ నేను అందరినీ చేశాను కాబట్టి 80s 60s 90s అందరినీ చేశాను. సూపర్. మీ కాంపిటీటర్స్ ఎవరు అంటే వాళ్ళు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పేవాళ్ళు. అంతే. ఇప్పుడు ఈ 2010-15 తర్వాత అడిగితే కరోనా సార్ మా కాంపిటీటర్స్ లిస్ట్ చెప్పరా అంటే ఒక 5 నిమిషాలు చెప్తారు. 2018 వరకు కూడా ఓకే, 18 వరకు ఇప్పుడు నేను రాజాది గ్రేట్ చేశాను. అక్కడ తర్వాత లవర్ ఒకటి వచ్చింది సాంగ్, పెద్ద హిట్. అంటే అక్కడ వరకు కూడా ఒక ఉన్నది. ఓకే. ఆఫ్టర్ కరోనా మొత్తం మారిపోయిందండి, మొత్తం అసలు అంటే వేరే కాన్సెప్ట్ వచ్చేసింది. అంటే ఎవరు ఏంటి ఎక్కడి నుంచి అంటే ప్రతి ఒక్క టాలెంట్స్ బయటకు వచ్చేసాయి. మంచిదే, టాలెంట్స్ రావటం మంచిదే, దాంట్లో పర్ఫెక్ట్గా వస్తే బాగుంటుంది. అవునవునవును. సో కానీ బాలు గారు ఏం క్వశ్చన్స్ వేయలేదా? ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు, ఎట్లా చేస్తాడో ఏంటో తెలియదు, సినిమా అసలు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అలాంటిది ఆయన మీ సినిమాలో సాంగ్ పాడటానికి ఒప్పుకోవడానికి గల రీజన్ మీరు ఎలా ఒప్పించారు ఆయన అసలుకి? ఏం లేదండి, బాలుగారికి అయితే బాలుగారితో ఉన్న సూపర్ ఏంటంటే వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అనేది ఎప్పుడు బాలుగారు చూడాలి. అది అంటే ఒరిజినల్ టెక్నీషియన్ అనే వాళ్ళు అలానే ఉంటారు. ఓకే. ఆయన అలా ఏంటంటే అందులో నేను తెలుసు, నేనేంటంటే ప్లేయర్గా తెలుసు. నేను యాక్చువల్లీ 15 years అప్పుడే నేను 10th అయిపోగానే వెళ్ళిపోయాను నేను చెన్నై. అక్కడి నుంచి నేను మ్యాక్సిమం లైవ్ షోస్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్కి నేనే, అంటే పిసి సుశీల గారి షోస్ నుంచి దేవి సుప్రసాద్ అన్న వరకు నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్ని. అవునా? రిథమ్ ప్యాడ్ ప్లేయర్ని. అంటే ఆ డైలాగ్ ఉంటుంది, ఆల్ జనరేషన్స్ కవర్ చేసిన యంగ్ జనరేషన్ కిడ్ అన్నట్టు. ఓకే. అంటే ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అందరికీ నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్. కోటి గారికి, వసురావు గారికి, మణి గారికి, దేవి అన్న వరకు, అంటే అప్పుడు ఇంకా దేవి అన్న టాప్, అప్పటి వరకు అందరికీ నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్. కాబట్టి ఏంటంటే నేను తెలుసు కాబట్టి ఇమీడియట్లీ నేను ఇట్లా చేస్తున్నాను గురువు గారు ఒకటి పాట అనగానే ఇమీడియట్లీ యాక్సెప్ట్. సో దేవి దాకా వర్క్ చేసా అన్నారు కాబట్టి, సో ఆల్మోస్ట్ చెప్పాలంటే దేవికి కావచ్చు, తమన్కి కావచ్చు, ఎంత పాపులారిటీ ఉందో, ఎంత టాలెంట్ ఉందో అంత టాలెంట్ సాయి కార్తిక్ కూడా ఉంది. కానీ ఆ ప్రొఫైల్ అనేది ఎప్పుడు చూపించుకోరు, బయటికి రారు, పెద్దగా మాట్లాడరు, మీడియాకి ఎప్పుడు అడ్రస్ చేయరు దేన్ని కూడా. రీజన్ అంటే ఏమైనా ఉందా? ఎందుకంటే మనం ఎక్కువ బయట కనపడ్డా కానీ మనం తొక్కేస్తారు ఇండస్ట్రీలో, ఇలాంటివి ఏమైనా ఉంటాయి? నేనైతే ఇది ఒక్కటి చెప్తానండి, ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు తొక్కరు, ఎవరిని ఎవరు తొక్కే టైం కూడా లేదు. ఎందుకంటే ఎవరిది వాళ్ళదే, ఇక్కడ తొక్కటాలు అనేది ఉండదు. మనకు వర్త్, మనకు ఆర్ట్ని పెట్టుకొని మనం రావాలి. అయితే ఇక్కడ మెయిన్గా ఇండస్ట్రీలో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఉండాల్సింది ఏంటంటే పిఆర్ ఉండాలి. అది కొంచెం బాగా తక్కువ. ఓకే. మీకు? నాకు వర్క్ అలానే వచ్చింది. ఇప్పుడు 14 years 13 to 14 years లోపే 85 movies అంటే కంటిన్యూ వర్క్లోనే ఉన్నాను. ఒక ఇయర్ 14 movies చేశాను, ఒక ఇయర్ 16 movies చేశాను, అంటే ఒక 3 yearsలో 38 to 40 చేశాను. ఇంత హడావుల్లో ఉన్నప్పుడు ఇంకెక్కడికి పోవటం తెలియదు. అంటే 7 కల్లా మొత్తం కొట్టు మూసేసి వెళ్ళిపోదాం ఎటున్నా అనేది లేదు. ఓకే. అందుకని ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ లేస్తే ఎక్కడ ఉంటాడు అంటే ఒకటి ఇంట్లో ఉంటాం, లేదంటే మ్యాక్సిమం ఎక్కడో కూర్చొని తింటుంటాం, ఇంతే తప్పించి వేరే ఎటు పోయింది లేదు. అందుకని అది మ్యాక్సిమం ఇప్పుడున్న దానికి మైనస్. అది మటుకు ఫీల్ అవుతాను. పిఆర్ ఉండాలి, పిఆర్ బాగుండాలి. పిఆర్ లేదే 100 కోట్ల సినిమా తీశారు మీరు.
అంటే 100 కోట్లు తీయడానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, అంటే దాన్ని పిఆర్ అంటారు. ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా. ఎందుకంటే కానీ ఉన్న వాళ్ళందరికన్నా నాకే సర్కిల్ ఎక్కువ, ఓకే, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. అంటే బాగా ఇప్పుడు మనం కలిసాం, నాతో ఎవరు కొంతసేపు కూర్చున్నా, నా స్టూడియోకి వచ్చినా, నా అట్మాస్ఫియర్ అది చూసారంటే హ్యాపీ ఫ్రెండ్స్ అవుతారు. ఇలా ఎక్కువ ఫ్రెండ్స్ నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే ఒక థాట్, అంటే ఇంకోటి రోషన్ గారు, ఇంకోటి సినిమా తప్పించి మనకేం తెలియదు. అవును, చిన్నప్పటి నుంచి మరీ 3rd క్లాస్ అంటే 8 years అప్పటి నుంచి మ్యూజిక్లోనే ఉండటం వల్ల సినిమా తప్పించి వేరేం తెలియదు కాబట్టి మ్యాక్సిమం ఇంక దాంట్లోనే ఉండిపోయినా. ఓకే, ఇంకెక్కడికి పోవటాలు అవేం తెలియదు, పోకూడదని కూడా లేదు.